హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ముందుగా మీ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. రక్షాబంధన్ అనేది కేవలం అన్నాదమ్ములకు, అన్నా చెల్లెళ్లకు, అక్కా తమ్ముళ్లకు మాత్రమే కాదు, ప్రతి ఒక్క బంధానికి చాలా స్పెషల్ కదా. చేతులకు రాఖీలు కట్టడంతో ఇది అయిపోదు. ఇది ఒక నమ్మకం. ఇది ఒక చెల్లెలు తన అన్న బాగుండాలని చేసే ఒక పూజ. అలాగే తాను జీవితాంతం తన చెల్లెల్ని కాపాడుతానని అన్న ఇచ్చే ఒక వాగ్దానం. అది ఏ బంధమైనా సరే తనకు రక్షణ కల్పించే వారికి రాఖీ కడతారు ఆడవారు. వారు బాగుండాలని పూజలు చేస్తారు. అదేవిధంగా రాఖీ కట్టించుకున్న వారు వారిని కాపాడతామని, ఏదేమైనా సరే వారికి తోడుగా నిలుస్తామని వాగ్దానం చేస్తారు. ఈ అందమైన బంధాన్ని సెలబ్రేట్ చేసుకోవడమే రాఖీ. మీరు మీ అన్న చెల్లెళ్లతో, అక్క తమ్ముళ్లతో ఎంతో ఆనందంగా ఈ రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ రాఖీ శుభాకాంక్షలు. ఈరోజు చాలా స్పెషల్ కథతో నేను మీ ముందుకు వచ్చాను. ఇది ఆగస్ట్ 1997లో ప్రచురితమైంది. ఈ కథ ఎందుకు స్పెషల్లో తెలుసా? ఈ బుక్ని నేను ఫిజికల్గా చదివాను. ఈ బొమ్మలు చూడగానే నా చిన్నతనం నాకు జ్ఞాపకం వచ్చింది. అప్పుడు నేను ఈ బుక్ని ఒక రైల్వే స్టేషన్లో కొని చదివాను. ఆ బొమ్మలు అన్నీ చూసిన తర్వాత నిజంగా నా మెమరీస్ అన్నీ రీఫ్రెష్ అయ్యాయి. మీలో కూడా ఎవరైనా ఆగస్ట్ 1997 చందమామ కథ చదివి ఉంటే మాత్రం తప్పకుండా ఈ బొమ్మలు చూసి మీకు మెమరీస్ రీఫ్రెష్ అవుతాయి. ఈ కథ పేరు తారుమారైన తీర్పులు. జనరల్గా తీర్పు అనేది ఒకసారి ఇచ్చిన తర్వాత దాన్ని మార్చడం అంటూ జరగదు. చాలా స్పెషల్ సిచ్యువేషన్స్లో మాత్రమే అలా మార్పులకి వీలవుతుంది. మరి ఇక్కడ ఈ తీర్పులన్నీ తారుమారయ్యాయట. మరి ఆ తీర్పులు ఎవరిచ్చారు? అవి తారుమారు ఎందుకు అయ్యాయి? ఎవరి వల్ల అయ్యాయి? చూద్దామా? దీనివల్ల మనం నేర్చుకునే నీతి ఏంటో కూడా చూద్దాం. ఈ కథంతా విన్న తర్వాత ఇది నచ్చినట్లయితే తప్పకుండా దీనికి ఒక లైక్, మరియు మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇటువంటి మంచి కథల్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయడం వల్ల వాళ్ళకి మంచి విషయాలు షేర్ చేసిన వారు అవుతారు. మన చందమామ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నట్లయితే ధన్యవాదాలు. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? అనగనగనగనగనగనగా పూర్వం సింహళ దేశంలో ఒక వర్తకుడు ఉండేవాడు. వర్తకుడు అంటే తెలుసు కదా, వ్యాపారి. ఆయన సముద్ర వర్తకం చేసి చాలా లక్షలు గడించాడు. ఎన్నో ప్రదేశాలు, ఎన్నో నగరాలు, ఎన్నో దేశాలు తిరిగిన అతనంటే ఆ ఊర్లో అందరికీ అభిమానమే. ఆయన చేసిన యాత్రల్లో ఎన్నో దేశాలు తిరిగి అక్కడ జరిగిన విశేషాలన్నీ చెప్తుంటే అందరూ నోరు వెళ్ళబెట్టుకొని వినేవారు. ఆయనకు జయపాలుడు అనే ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతను కూడా సముద్ర వర్తకంలో చాలా మంచి పేరు గడించాడు. కొన్నాళ్లకు వర్తకుడు వృద్ధుడైపోయాడు. చనిపోయే స్థితికి వచ్చేశాడు. ఆ సమయంలో అతను కొడుకు జయపాలుడిని పిలిచి, బాబు, ఈ రోజు నుంచి మన వ్యాపారం అంతా నువ్వే చూసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, నువ్వు ఏ దేశానికి వెళ్ళినా, ఎక్కడ తిరిగినా సరే, కానీ వంచక మహాపట్టణానికి మాత్రం వెళ్ళకు అని సలహా ఇచ్చాడు. ఎందుకు నాన్నగారు అని ప్రశ్నించాడు జయపాలుడు. కొన్ని విషయాలు పెద్దలు చెప్పినప్పుడు వినాలి బాబు. నాకు ఎదురు చెప్పకుండా ఎప్పుడూ వంచక పట్టణానికి మాత్రం వెళ్ళకు అని చెప్తూ ప్రాణాలు విడిచేశాడు. తండ్రి చనిపోయాక జయపాలుడు ఆ వ్యాపారాన్నంతటినీ ఆధీనం చేసుకున్నాడు. అతని వద్ద 4 నౌకలున్నాయి. అవి తీసుకొని వ్యాపారానికి బయలుదేరాడు. అతను ఎన్నో దీవులకు వెళ్ళి ఎంతో గొప్పగా వ్యాపారం చేశాడు. అయితే వంచక మహాపట్టణానికి మాత్రం తను ఎందుకు వెళ్ళకూడదో అతనికి ఎప్పుడూ అర్థమయ్యేది కాదు. అసలు వెళితే ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అతనికి కుతూహలం పుట్టింది. అతను చాలా తెలివిగలవాడు. అందుచేత ఎవరైనా తనను మోసం చేసినా తన ఎత్తుకు పై ఎత్తు వేసి వారిని ఓడించగలని ధైర్యం అతనికి ఉంది. కాబట్టి అతను ఒకరోజు నిశ్చయించుకొని 4 నౌకలను తీసుకొని ఆ పట్టణానికి వెళ్ళాడు. 4 నౌకలు వంచక పట్టణానికి చేరేసరికి సూర్యోదయం అయింది. నౌకలు రేవులో ఉంచి జయపాలుడు అతని విల్లు, బాణాలు తీసుకొని తీరం వెంబడి వెళ్తున్నాడు. ఒకచోట అతనికి ఒక నీటి కొంగ కనబడింది. అది సముద్రంలోని చేపలను చంపి తింటుంది. జయపాలుడు తన విల్లు ఎక్కుపెట్టి గురి చూసి ఆ కొంగను కొట్టాడు. ఒక్క బాణంతో ఆ కొంగ చచ్చి సముద్రం నీటిలో పడిపోయింది. అదే సమయంలో చేపలను పడుతున్న వాడొకడు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి జయపాలుడిని చూశాడు. ఎవరయ్యా నువ్వు? నా తండ్రిని చంపేశావు. నీ మీద నేను రాజుగారికి ఫిర్యాదు చేస్తాను చూడు అన్నాడు. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఈ కొంగ నీ తండ్రా అన్నాడు జయపాలుడు. అవును, కిందటి జన్మలో ఈ కొంగే నా తండ్రి. ఇప్పుడు నీటి కొంగలా జన్మనెత్తి నాకు చేపలు వేటాడడంలో సహాయపడుతున్నాడు తెలుసా అన్నాడు ఆ బెస్తవాడు. జయపాలుడికి చాలా కోపం వచ్చింది.
అసలు మతుండే మాట్లాడుతున్నావా నువ్వు? కొంగేమిటి, నీ తండ్రి ఏమిటి? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఇక్కడి నుంచి పో అన్నాడు. మర్యాదగా నాకు 1000 వరహాలు ఇస్తావా, లేకపోతే రాజు దగ్గరికి వెళ్ళమంటావా అన్నాడు ఆ బెస్తవాడు. ఒక్క పైసా ఇవ్వను, నీ దిక్కున్న చోటుకి చెప్పుకోపో అన్నాడు జయపాలుడు. అప్పుడు ఆ చేపలు పట్టేవాడు నీ పని చెప్తానాగు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జయపాలుడు ఒక్కసారిగా కంగు తిన్నాడు. వంచక మహానగరం అని దీనికి ఊరికే పేరు రాలేదు అనుకున్నాడు అతను. తర్వాత అతను నగరంలోకి ప్రవేశించి నడుస్తుండగా అక్కడ ఒక మనిషి ఎదురయ్యాడు. అయ్యా బాబు, ఎన్నాళ్ళకు కనపడ్డావయ్యా? చాలా కాలం క్రితం మీ తండ్రి గారు ఇక్కడికి వచ్చారు. అప్పుడు నేను నా కుడి చెవు మీ తండ్రి గారి దగ్గర తాకట్టు పెట్టాను. 10 రూపాయలు తీసుకున్నాను. ఆ బాకీని నేను ఇప్పుడు చెల్లించేస్తాను, నా చెవు నాకు ఇప్పించేయి అన్నాడు జయపాలుడితో. జయపాలుడు నిర్ఘాంతపోయాడు. ఆ మనిషి కేసి అటూ ఇటూ చూశాడు. అతనికి నిజంగానే ఎడమ చెవి మాత్రమే ఉంది, కుడి చెవి లేదు. చెవులు తాకట్టు పెట్టడం ఏమిటండి? మా నాన్నగారు అసలు ఈ విషయం గురించి నాకేమీ చెప్పలేదు అన్నాడు ఆ మనిషితో. నా చెవి నాకు ఇప్పించకపోతే నీ పైన రాజుగారికి ఫిర్యాదు చేస్తాను అన్నాడు ఆ మనిషి కోపంగా. చెవి తాకట్టు పెట్టడం ఏమిటి, దాన్ని నేను విప్పించడం ఏమిటి? పిచ్చి పిచ్చిగా ఉందా అన్నాడు జయపాలుడు. ఎవరికి పిచ్చి పిచ్చిగా ఉందో రాజుగారు నిర్ణయిస్తారు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. జయపాలుడు బుర్ర గోక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరికొంత దూరం వెళ్లేసరికి అతనికి ఒక స్త్రీ ఎదురైంది. చూడు నాయన, 16 ఏళ్ల క్రితం మీ నాన్నగారు ఈ ఊరు వచ్చినప్పుడు నన్ను పెళ్లాడారు. తన దారిన తాను వెళ్లే ముందు నాకు మనోవర్తి కింద 10,000 వరహాలు ఇస్తానని చెప్పాడు. అప్పటి నుండి మళ్ళీ ఈ నగరానికి రానేలేదు. కాబట్టి ఇప్పుడు ఆ డబ్బులు నువ్వే ఇవ్వాలి అన్నది. జయపాలుడి గుండె బద్దలైంది. మా నాన్నగారు 2వ పెళ్లి చేసుకున్నారా? అది ఎప్పటికీ జరగదు, నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ కోపంగా, మీ అమ్మ వయసు దాన్ని, పెళ్లి గురించి అబద్ధాలు ఆడతానా? అయినా మీ నాన్నను పెళ్లి చేసుకున్నట్లు అబద్ధం చెప్పడానికి నాకేం కర్మ అన్నది ఆమె. ఇదిగో ఈ 10,000 వరహాల కోసమే అన్నాడు జయపాలుడు. అయితే నా మనోవర్తి డబ్బులు ఇవ్వకపోతే నేను రాజుగారి వద్దకు వెళ్తాను, ఆయనకు నీ మీద ఫిర్యాదు చేస్తాను అన్నది కోపంగా. నీ దిక్కున్న చోటు చెప్పుకో, ఒక్క దమిడి కూడా నేను ఇవ్వను అన్నాడు జయపాలుడు. వెంటనే అతను ఒక్క క్షణం కూడా ఆ ఊర్లో ఉండకుండా నౌకల వద్దకు తిరిగి వచ్చేశాడు. అతను నౌకరేవులో నడుస్తుండగా ఒక క్షురకుడు కనిపించాడు. క్షురకుడు అంటే బార్బర్, క్షౌరం చేసేవాడనమాట. అయ్యా, చాలా అలసిపోయినట్టున్నారు, క్షౌరం చేయమంటారా బాబు అన్నాడు. ఏం తీసుకుంటావు అన్నాడు జయపాలుడు. ఏముందయ్యా, నన్ను సంతోషపెట్టండి చాలు అన్నాడు క్షురకుడు. జయపాలుడు సరేనని వాడి చేత క్షౌరం చేయించుకున్నాడు. క్షౌరమంతా అయిపోయాక ఒక వరహా తీసి అతనికి ఇచ్చాడు. క్షురకుడు తీసుకోలేదు. 5 వరహాలు ఇచ్చాడు, అయినా కూడా నిరాకరించాడు. జయపాలుడికి ఆగ్రహం వచ్చింది. ఏమయ్యా, డబ్బులు మాట్లాడలేదు కదా అని ఎంత ఇచ్చినా కూడా వద్దంటావేమిటి అన్నాడు. చెప్పాను కదయ్యా, నన్ను సంతోషపెట్టండి అన్నాడు. మరైతే ఏమివ్వమంటావు, నా నౌకనిచ్చేనా అన్నాడు జయపాలుడు కోపంగా. అలాగేనయ్యా, సంతోషం, ఇచ్చేసేయండి అన్నాడు క్షురకుడు. జయపాలుడికి అరికాలి మంట నెత్తికెక్కింది. వాడి చెంప చెళ్ళు అనిపించాడు. నీకు నేనేమీ ఇవ్వను, దిక్కున్న చోట చెప్పుకోపో అన్నాడు. చేపలు పట్టేవాడు, చెవి లేనివాడు, ఆ స్త్రీ మరియు క్షురకుడు నలుగురు కలిసి రాజసభకు వెళ్లారు. జయపాలుడి పైన ఫిర్యాదులు చేశారు. వెంటనే రాజు భటులను పంపించి జయపాలుడిని రప్పించాడు. విచారణ ఆరంభమైంది. మొదట చేపలు పట్టేవాడు వచ్చాడు. రాజుగారితో, మహారాజా, చచ్చిపోయిన నా తండ్రి నీటి కొంగలా పుట్టి ఇప్పుడు నాకు చాలా కాలంగా చేపల వేటలో సహాయపడుతున్నాడు. ఈ మనిషి పొద్దున్న ఆ కొంగను చూసి చంపేశాడు, నాకు తీరని నష్టం కలిగించాడు. ఇక నేను చేపలు ఎలా పట్టను? నాకు తగ్గ పరిహారం మీరే ఇప్పించాలయ్యా అన్నాడు. రాజుగారు జయపాలుడి కేసి చూసి, ఈ చేపలు పట్టేవాడికి ఒక నౌక పరిహారంగా ఇచ్చేసే అన్నాడు. జయపాలుడు ఆశ్చర్యపోయాడు. తర్వాత చెవిలేనివాడు ఫిర్యాదు చేశాడు. మహారాజా, ఈ మనిషి తండ్రి నా దగ్గర కుడి చెవి తాకట్టు పెట్టుకుని 10 రూపాయలు తీసుకున్నాడు. ఆ బాకీ చెల్లిస్తాను, నా చెవి నాకు ఇప్పించమంటే ఇతను నాకు తెలియదు అంటున్నాడు. పైగా నీకు దిక్కున్న చోటు చెప్పుకోమని చెప్పాడు. మీ గురించి ఇంత చులకనగా మాట్లాడిన వాడికి తగిన గుణపాఠం చెప్పాలయ్యా మీరు అన్నాడు. రాజుగారు రుసరుసగా జయపాలుడిని చూస్తూ, ఈ చెవిలేని వాడికి ఒక నౌకను పరిహారంగా ఇవ్వు అన్నాడు. తర్వాత ఆ స్త్రీ జయపాలుడిపై ఫిర్యాదు చేయడానికి వచ్చింది. ఆమెకు కూడా రాజుగారు జయపాలుడు మరొక నౌక ఇవ్వాల్సిందిగా చెప్పాడు. ఆఖరికి క్షురకుడు వచ్చాడు.
అయ్యా నా చేత క్షౌరం చేయించుకొని నన్ను సంతోషపెడతానని చెప్పాడు. ఆయన నౌకనొకటి నాకు ఇప్పిస్తే నేను చాలా సంతోషిస్తాను. ఆ విషయం ఆయనకి చెప్తే చెంప పగలగొట్టాడు. మీరే నాకు ఎలాగైనా న్యాయం చేయాలి అన్నాడు. క్షురకుడు చెప్పేది సౌబుగానే ఉన్నది కదా, అందుచేత జయపాలుడు క్షురకుడికి ఇంకొక నౌక ఇచ్చేయాలి అని రాజుగారు తీర్పు చెప్పాడు. ఈ ఫిర్యాదులు తీర్పులు విని జయపాలుడు పిచ్చివాడైపోయాడు. ఈ నగరానికి వంచక మహాపట్టణం అని పేరెందుకు వచ్చిందో, అతడి తండ్రి అక్కడికి ఎందుకు వెళ్ళొద్దన్నాడో అతనికి అప్పుడు తెలిసొచ్చింది. అతని మెడలో ఉన్న రత్నాల హారం తప్ప ఆస్తి యావత్తూ పోయింది. ఇప్పుడు ఏం చేయాలా అని జుట్టు పీక్కుంటున్న స్థితిలో అక్కడికి 10 ఏళ్ల రాజకుమారుడు వచ్చాడు. ఆ చిన్నపిల్లవాడు అతని తండ్రి వద్దకు వెళ్తుండగా జయపాలుడు అతన్ని పిలిచాడు. వెంటనే అతని మెడలో ఉన్న రత్నహారాన్ని తీసి ఆ రాజకుమారుడి మెడలో వేసేశాడు. సభలో అందరూ చప్పట్లు కొట్టి జయజయధ్వానాలు చేశారు. రాజుగారు కూడా తన కొడుకును దగ్గరకు పిలిచి అతని మెడలో ఉన్న రత్నహారాన్ని చూసి చాలా ముచ్చటపడ్డాడు. జయపాలుడు సభికులకేసి, నేను రాజకుమారుడికి రత్నాలహారం ఇచ్చినందుకు ఈ సభలో సంతోషించని వారెవరైనా ఉన్నారా అని అడిగాడు. లేరు లేరు, అందరం సంతోషించాం అని అందరూ కేకలు పెట్టారు. జయపాలుడు క్షురకుడికేసి తిరిగి, ఏమోయ్ నీ మాటేమిటి, నువ్వు కూడా సంతోషించావా లేదా అని అడిగాడు. క్షురకుడు సంతోషించానని చెప్పక తప్పలేదు. జయపాలుడు అప్పుడు రాజుగారికేసి తిరిగి చూసి, మహారాజా, క్షురకుడిని సంతోషపెట్టాను. ఇక నేను ఇతనికి ఇంకొక నౌక ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటాను అన్నాడు. రాజు తటపటాయిస్తూ, అవును అవసరం లేదులే అన్నాడు. తరువాత జయపాలుడు ఆ స్త్రీకేసి తిరిగాడు. అమ్మా, నీ మనోవర్తి గురించి ఒక సంగతి నీకు చెప్పాలి. ఆ 10,000 వరహాలు నీకు ఇవ్వడానికి నాకేమాత్రం అభ్యంతరం లేదు. కానీ ఒక చిన్న చిక్కున్నది. మా దేశాచారం ప్రకారం భార్య భర్తతో సతీ సహగమనం చెయ్యాలి. దురదృష్టవశాత్తు మా తండ్రి గారు 1 ఏడాది క్రితం పోయారు. అందుచేత నువ్వు వెంటనే చితి పేర్చుకొని చనిపోయినట్లయితే నీ వారెవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 వరహాలు నేను ఇచ్చేస్తాను అన్నాడు. నేను బలవంతాన్న చావాలా? నేను ఎప్పటికీ చేయనా పని అన్నది ఆ స్త్రీ. జయపాలుడు అప్పుడు రాజుగారితో, మహారాజా, నేను ఈమెకు పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఈమె తీసుకోవట్లేదు. కాబట్టి ఈమెకు నేను నౌకనివ్వాల్సిన అవసరం లేదనుకుంటాను అన్నాడు. రాజు ఏమీ చేయలేక తలాడించాడు. తరువాత జయపాలుడు చెవిలేని వాడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నీ చెవి పెంచడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మా తండ్రి గారి హయాంలో ఎన్నో 100 మంది వారి చెవులను ఆయన వద్ద తాకట్టు పెట్టారు. నీలాగే రుణాలు పుచ్చుకున్నారు. వాటిలో నీ చెవి ఏదో పోల్చడం నా వల్ల కాదు. కాబట్టి ఒక పని చేద్దాం. నీ ఎడమ చెవిని కోసి నాకు ఇచ్చేసే. నేను దాన్ని మా దేశానికి తీసుకెళ్లి దానితో సరిపోయే కుడి చెవిని తీసుకొని మళ్ళీ వస్తాను అన్నాడు. అందుకు చెవిలేనివాడు ఒప్పుకోలేదు. అమ్మో, నువ్వు మళ్ళీ తిరిగి రాకపోతే నా ఎడమ చెవి కూడా పోతుంది. దీనికి నేను ససేమిరా ఒప్పుకోను అన్నాడు. మళ్ళీ జయపాలుడు రాజుగారి వైపుకు తిరిగి, ఇతనికి కూడా నేను ఇంకో నౌకనివ్వను అన్నాడు. రాజుగారు చేసేదేమీ లేక తలాడించాడు. తరువాత జయపాలుడు రాజుగారితో ఇలా అన్నాడు. మహారాజా, మా తండ్రి గారు చనిపోయిన తర్వాత ఒక చేపగా పుట్టారు. నా నౌకలను ఎటువైపు తీసుకెళ్తే లాభం వస్తుందో ఆయనే చూపించేవారు. అటువంటి సమయంలో ఈ చేపలు పట్టేవాడి తండ్రి కొంగ రూపంలో వచ్చి ఆయనను అమాంతం మింగేశాడు. అందుచేత నేను ఆ కొంగను చంపేశాను. చేప రూపంలో ఉన్న మా తండ్రి ఆ విధంగా చనిపోకపోతే నేను ఈ నగరానికి అసలు వచ్చేవాడినే కాదు, ఈ కొంగను చంపేవాడినే కాదు అన్నాడు. రాజుగారు జయపాలుడి మాటలు విని ఎంతగానో సంతోషించాడు. జయపాలుడు చేపలు పట్టేవాడికి కూడా పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తీర్పు చెప్పాడు. తర్వాత జయపాలుడు తెలివిని ఎంతగానో మెచ్చుకొని అతని వద్దే 1 వారం రోజుల పాటు అతిథిగా ఉంచుకున్నాడు. తరువాత ఎన్నో బహుమానాలు ఇచ్చి రాచమర్యాదలతో అతని నౌకలపై అతన్ని దేశానికి తరలించాడు. జయపాలుడు తన 4 నౌకలను తీసుకొని తన దేశానికి తిరిగి వచ్చాడు. మళ్ళీ జీవితంలో ఎప్పుడు అతను వంచక మహానగరాన్ని వైపుకి వెళ్ళలే లేదు. చూశారు కదా, మంచి కథ కదా. కొన్ని విషయాలు పెద్దవారు చెప్పినప్పుడు ఎందుకు చెప్తున్నారు అని పదే పదే అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పినవి పాటించడం వల్ల మనకు నష్టమైతే కలగదు. ఆ విషయం అయితే అందరికీ తెలుసు కదా. ఇదే ఈ కథ చెప్పే నీతి. ఇలాంటి విషయం ఏదైనా మీ తల్లిదండ్రులు మీకు చెప్పారా? ఈ పని చేయొద్దని కానీ, ఇలా ఇక్కడికి వెళ్ళకూడదని కానీ ఎప్పుడైనా చెప్పారా? చెప్తే మీరు ఆ పని చేశారా, చేయలేదా? ఆ విషయాన్ని కామెంట్స్లో షేర్ చేయండి. మేమందరం కూడా విని ఆనందిస్తాం. వచ్చే వారం మరొక మంచి కథతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.
ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.